Hello friends, very good evening. వెల్కమ్ టు 10th సెప్టెంబర్ డైలీ హిందూ కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 10th సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఎంసీక్యూ ఫార్మాట్లో మనం ఇక్కడ డిస్కస్ అయితే చేస్తామండి. ఈ వీడియో మెయిన్లీ ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే కనుక ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, బ్యాంక్స్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకైతే కనుక ఈ వీడియో వాళ్ళకి జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ పోర్షన్లో మనకి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే కనుక ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, మన యొక్క యాప్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ అవర్ ప్లే స్టోర్ టు గెట్ ఆల్ the latest updates with respect to the any free materials that we are posting, and as well as to look into all the list of available courses that we are providing. సో ఫ్రెండ్స్, మనము 10th సెప్టెంబర్ డైలీ కరెంట్ అఫైర్స్ని అయితే కనుక మనం అయితే కనుక డిస్కస్ చేస్తున్నాం ఈ పర్టికులర్ వీడియోలో. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక నీరజ్ కంగ్రాచులేట్స్ పారా అథ్లెట్స్ ఫర్ ఎ రిమార్కబుల్ షో ఇన్ ప్యారిస్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మనకి ప్యారిస్లో పారాలింపిక్స్ 2024 అయితే కనుక మనకి కన్క్లూడ్ అయితే అయ్యాయండి. పారాలింపిక్స్ 2024 నేను ఎస్టర్డేస్ వీడియోలో మనకి ఏంటి అని అంటే ఓపెనింగ్ సెరమనీ మనకి ఎవరెవరు ఫ్లాగ్ బేరర్స్ ఎవరు, క్లోజింగ్ సెరమనీ ఎవరు, నెక్స్ట్ అలాగే ఒలింపిక్స్కి ఫ్లాగ్ బేరర్స్ ఎవరు అనేటువంటి అది కూడా నేను చెప్పానండి. ప్లీజ్ try to watch the previous video as well. So friends, each and every current affair is important for our exam perspective మనకి, ఓకేనా? అయితే మనము పారాలింపిక్స్ 2024 మనకి ఎక్కడ కన్క్లూడ్ అయ్యాయి? ప్యారిస్లో అయితే కన్క్లూడ్ అయ్యాయి. ఇండియా మనకి ఎన్ని మెడల్స్ మనం సెక్యూర్ చేసాము? ఇండియా వీ హ్యావ్ సెక్యూర్డ్ 29 మెడల్స్ అయితే కనుక సెక్యూర్ చేసుకున్నామండి. ఇండియా హ్యావ్ సెక్యూర్డ్ 29 మెడల్స్. అవుట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ ద 7 గోల్డ్ మెడల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 9 సిల్వర్ మెడల్స్ అండ్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద 13 బ్రాంజ్ మెడల్స్ అయితే కనుక మనము, సో మన కంట్రీ అయితే కనుక పారాలింపిక్స్ 29లో సెక్యూర్ 2024 పారాలింపిక్స్లో మనము సెక్యూర్ అయితే చేసుకున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఎలా అడుగుతారు అని అంటే కనుక ఇండియా పారాలింపిక్స్ 2024లో ఎన్ని మెడల్స్ సెక్యూర్ చేసుకుంది అని చెప్పేసి అడిగే అవకాశాలు ఉంటాయి. 29 మెడల్స్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్ అగైన్ 7 ఆర్ గోల్డ్, 9 ఆర్ సిల్వర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 13 ఆర్ బ్రాంజ్ మెడల్స్ అయితే కనుక మనము సెక్యూర్ అయితే చేసాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే టోక్యోలో, అంటే మన ప్రీవియస్ రికార్డ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ప్రీవియస్ రికార్డ్ టోక్యోలో మనకి అరౌండ్ వి సెక్యూర్డ్ సమ్వేర్ అరౌండ్ 19 మెడల్స్. సో 19 మెడల్స్ అయితే సెక్యూర్ చేసామండి. విచ్ ఫర్ 10 మోర్ హయ్యర్ మెడల్స్ అయితే కనుక మనం ఇప్పుడు ఈవెంట్లో సెక్యూర్ అయితే చేయడం అనేటువంటిది డెఫినెట్లీ దట్స్ సో వెరీ వండర్ఫుల్ మొమెంట్ ఫర్ అస్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ యూ షుడ్ అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ అలాగనే నీరజ్కి సంబంధించి మనం చూసినట్లయితే కనుక నీరజ్ చోప్రా ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద జావలిన్ త్రో అని, అండ్ హీ వన్ ద సిల్వర్ మెడల్ అయితే కనుక సెక్యూర్ చేసుకున్నారు. మన కంట్రీకి సెక్యూర్ చేశారనేటువంటి విషయం కూడా మీరు అయితే కనుక తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎంతగానో ఉందన్నమాట ఇక్కడ. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ ఆర్టికల్ మీద క్వశ్చన్ ఎలా అడిగే అవకాశాలు ఉన్నాయి చూడండి. హౌ మెనీ మెడల్స్ డిడ్ ద ఇండియన్ కంటింజెంట్ విన్ అట్ ద ప్యారిస్ పారాలింపిక్స్ 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో మనకి 19 మెడల్స్, 29 మెడల్స్, 39 మెడల్స్, 49 మెడల్స్. ఎన్ని మెడల్స్ ఇండియా సెక్యూర్ చేసుకుంది అని అంటే కనుక ఇండియా 29 మెడల్స్ అయితే కనుక మనము సెక్యూర్ అయితే చేసుకున్నామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు వెనకాల ఏవైతే నాయిస్ ఏమైనా వస్తూ ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి. సో బికాస్ దిస్ ఇన్ దీస్ అపార్ట్మెంట్స్, సో that so many songs are getting played as part of this Ganesh Chaturthi celebrations. So okay, so please adjust with this particular if there is any background noise. Okay, let us continue with this. సో ఫ్రెండ్స్, మనకి 29 మెడల్స్ అయితే కనుక మనకి సెక్యూర్ అయితే చేసుకున్నారు. ద ఇండియన్ కంటింజెంట్ వన్ హౌ మెనీ? టోటల్ 29 మెడల్స్. ఎక్కడ? అట్ ద ప్యారిస్ పారాలింపిక్స్, విచ్ ఈస్ ఎ రిమార్కబుల్ అచీవ్మెంట్. సో నీరజ్ చోప్రా ఆల్సో ఎక్స్ప్రెస్డ్ హిస్ ప్రైడ్ అండ్ కంగ్రాచులేటెడ్ ద టీమ్ ఫర్ దేర్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్. ఎన్ని గోల్డ్, ఎన్ని సిల్వర్ మనకి? సో 7 గోల్డ్, 9 సిల్వర్ అండ్ యాజ్ వెల్ యాజ్ 13 బ్రాంజ్ మెడల్స్ అయితే మనం సెక్యూర్ చేసుకున్నాం. నౌ లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో నీరజ్ చోప్రా took to social media to congratulate the Indian para-athletes for their stellar performance at the Paris Olympics. Moving on to the next article. Indian team returns to a warm welcome
ఫ్రమ్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్. వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్లీ సో ద సెకండ్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ అయితే మనకి కన్క్లూడ్ అయ్యిందండి. ఎక్కడ సెకండ్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్. సో ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ అయితే మనకి రీసెంట్గా కన్క్లూడ్ అయ్యింది. సో వేర్ ఇట్ గాట్ కన్క్లూడెడ్? ఇట్ గాట్ కన్క్లూడెడ్ ఇన్ హ్యానోవర్, జర్మనీ. హ్యానోవర్, జర్మనీలో మనకైతే కనుక కన్క్లూడ్ అయింది ఈ పర్టికులర్ ఈవెంట్. ఇక్కడ మనకి ఇండియా వచ్చేసి టోటల్ మనము 20 మెడల్స్ అయితే కనుక సెక్యూర్ చేసుకున్నాము. అండ్ వీఆర్ యాక్చువల్లీ ఆన్ ద టాప్ ఆఫ్ ద టేబుల్ అండి విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ మెడల్ టాలీ విషయానికి వస్తే కనుక ఇండియా హ్యావ్ సెక్యూర్డ్ ద 20 మెడల్స్. అవుట్ ఆఫ్ దెమ్ వీ హ్యావ్ ద 7 gold and as well as the So we have the 7 gold and as well as the 7 silver medals we have secured, and followed by we have the 6 bronze medals అయితే కనుక మనం సెక్యూర్ చేసామండి. 6 bronze medals అయితే కనుక ఇండియా మనకి సెక్యూర్ అయితే సో చేసుకుంది. ఎక్కడ? సెకండ్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? హ్యానోవర్, జర్మనీలో జరిగింది. సో చూడండి, రెండు కంపారిజన్లో మనం చూసుకుంటే కనుక ఒకటి పారాలింపిక్స్ 2024 అక్కడ మనము 29 మెడల్స్ సెక్యూర్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సెకండ్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇది మనకి హ్యానోవర్, జర్మనీలో జరిగింది. ఇది మనకి ఇక్కడ మనకి ఇండియా వచ్చేసి 20 మెడల్స్ అయితే మనం సెక్యూర్ చేసుకున్నాం. సో ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్స్ సీ ఏ క్వశ్చన్. హౌ మెనీ మెడల్స్ డిడ్ ద ఇండియన్ టీమ్ విన్ అట్ ద వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇన్ హ్యానోవర్? హ్యానోవర్, జర్మనీలో మనకి ఇండియా ఎన్ని మెడల్స్ సెక్యూర్ చేసుకుంది అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. లైక్ ఇట్ వాజ్ A15, B10, C12 అండ్ యాజ్ వెల్ యాజ్ ద D20. సో ద ఆన్సర్ ఈస్ హౌ మెనీ మెడల్స్ అండి? సో ద D20 ఈజ్ ద ఆన్సర్. మనకి 20 మెడల్స్ అయితే కనుక మనం సెక్యూర్ చేసుకున్నాము. సమ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్. Okay, the Indian shooting team won a total of 20 medals at the second World Deaf Shooting Championship that is held in Hanover, Germany. Like this includes 7 gold medals, 7 silver medal and as well as a 6 bronze medal అయితే కనుక మనం సో సెక్యూర్ అయితే జరిగింది. With these impressive performances, India topped the medals table as well by outperforming the countries like Ukraine who finished the second. So okay, Mahit Sandhu and as well as other Indian shooters also contributed significantly to this success, clinching individual and as well as mixed event gold medals. So yes, these are some of the important points that you are expected to know. Recently ఎందుకు న్యూస్లో ఉందంటే the Indian team's stellar performance at the World Deaf Shooting Championship was celebrated as they returned home to a warm reception. Yes, let's move to that of the next article. 2 anti-submarine warfare vessels for the Indian Navy launched at the Cochin shipyard. Cochin shipyardలో మనకి ఏంటి అని అంటే కనుక సో 2 ఇంపార్టెంట్ ఓకే బేసికల్లీ దీస్ ఆర్ 2 షిప్స్ అండి. మనకి ఈ యొక్క 2 ఇంపార్టెంట్ షిప్స్ని మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు మనకి ఈ యొక్క 2 షిప్స్ని కూడా మనకైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇవి సూన్ మనకి ఇండియన్ నేవీలో కమిషన్ అవుతాయన్నమాట. వన్స్ దేవర్ కమిషన్డ్ దేవర్ యాక్చువల్లీ ద 4th అండ్ యాజ్ వెల్ యాజ్ ద 5th షిప్స్ ఇవి మనకి ఆఫ్ ద టోటల్ 8 షిప్స్. టోటల్ 8 షిప్స్కి కాంట్రాక్ట్ అయితే ఇది మనకి అవుట్ ఆఫ్ దట్ ద ఫస్ట్ 3 అయిపోయాయి. దిస్ ఈస్ ద 4th అండ్ యాజ్ వెల్ యాజ్ ద 5th షిప్స్ అనమాట. 2019లో మనకి 2019లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్లస్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళ మధ్య కాంట్రాక్ట్ జరిగింది. ఈ కాంట్రాక్ట్ అండర్లో మనకి ఏంటంటే ఇలా 8 షిప్స్ని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసి డెలివరీ చేయాలి అని చెప్పేసి. ఈ షిప్స్ ఒక్కసారి ఇప్పుడు మనకి ఇందులో కమిషన్ అయిన తర్వాత వీటి యొక్క పేరు వచ్చేసి ఏంటంటే INS, ఇక్కడ చూడండి INS మాల్పే అండ్ యాజ్ వెల్ యాజ్ ద INS మల్కీ అని చెప్పేసి 2 ఇంపార్టెంట్ నేమ్స్ అయితే పెట్టారు. 4th షిప్ వచ్చేసి INS మాల్పే అండ్ యాజ్ వెల్ యాజ్ ద 5th షిప్ వచ్చేసి INS మల్కీ. వీటిని మనకి ఏంటి అని అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు అయితే కనుక కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫర్ ద ఇండియన్ నేవీ. సూన్ దే వర్ గోయింగ్ టు బి కమిషన్డ్ అనమాట. ఇంకొకసారి మనం చూసుకుంటే కనుక 2019లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ దే హ్యావ్ సైన్డ్ అన్ MOU. సో దే హ్యావ్ సైన్డ్ ఎ కాంట్రాక్ట్. ఇన్ దిస్ కాంట్రాక్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు టోటల్ 8 షిప్స్ని
ఇవి ఏ టైప్ షిప్స్? దీస్ ఆర్ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ అని అర్థం. అంటే ఏంటి అని అంటే కనుక సో సబ్మెరీన్స్కి ఎగనెస్ట్గా సో యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ క్యాపబిలిటీ కలిగి ఉండేటువంటి షిప్స్ ఇవి. ఈ షిప్స్కే మనకి ఏంటంటే టార్పెడోస్ని, రిమోట్ కంట్రోల్ గన్స్ని, వీటిలన్నింటినీ కూడా ఏంటి అని అంటే కనుక ఈ షిప్స్ని ఎక్విప్ చేస్తారనమాట. ఇవి ఇండియన్ నేవీ అండర్లోకి మనకి ఏంటంటే కమిషన్ అవ్వబోతున్నాయి. ఈ కమిషన్ అయిన తర్వాత వాటి యొక్క నేమ్స్ ఎలా పెడుతున్నారు అంటే ఐఎన్ఎస్ మాల్ప్ and as well as INS Malki. సో ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ ఐఎన్ఎస్ మాల్ప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎన్ఎస్ మల్కీ అని చెప్పేసి అయితే పెడుతున్నారు. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేటువంటిది మనకేంటి అని అంటే కనుక గవర్నమెంట్ ఓన్డ్ షిప్ బిల్డింగ్ కంపెనీ అండి. కొచ్చిన్ షిప్ యార్డ్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఓన్డ్ షిప్ బిల్డింగ్ కంపెనీ. అండ్ అలాగనే మనకి ఇంకా షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఉన్నాయి. మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ GRSE అంటారు, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీర్స్ లిమిటెడ్. సో దెన్ వీ హ్యావ్ MDL మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అని కూడా అంటుంటాం, MDL అని చెప్పేసి. MDL మనకి ముంబైలో ఉంది, GRSE వచ్చేసి మనకి కోల్కతాలో ఉంది. సో దెన్ కమ్స్ హియర్ కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళకి సంబంధించి వన్ మోర్ సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటి తెలుసా? మన యొక్క ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంట్ అంటాం. సో దాన్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటిది మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళే. ప్లీజ్ బీ వెరీ క్లియర్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఈజ్ బేసికలీ ఏ గవర్నమెంట్ ఓన్డ్ షిప్ బిల్డింగ్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారు? షిప్స్ని తయారు చేస్తారు, రకరకాల షిప్స్ని తయారు చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాంటీ సబ్మెరీన్ వార్ఫేరు, లేకపోతే కనుక ఫ్రిగేట్స్ అంటారు, స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటారు, వాటిని డిజైన్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ ద PCVs అంటారు, అంటే పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్ అని అర్థం. పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్ PCVs. ఆర్ వీ హ్యావ్ ద ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్స్ అంటారు, OPVs. సో ఓకేనా, PCV, OPV. సో ఓకేనా, దట్ ఈస్ వాట్ ఈస్ ద OPV అంటే ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్. ఓకే, సో ఫ్రిగేట్స్ని తయారు చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్స్. ఇలా రకరకాలటువంటి వెజల్స్ని మనకి ఈ యొక్క డిఫరెంట్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ అయితే కనుక మనకి కన్స్ట్రక్ట్ చేస్తాయండి. లైక్ ఇట్ కెన్ బి GRSE అని చెప్పాను కదా, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అంటారు. ఇది మనకి కోల్కతాలో ఉంది, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి MDL అంటారు, మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. దెన్ వీ హ్యావ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో ప్లీజ్ డోంట్ ట్రై టు లీవ్ ఇట్. ఎస్, నౌ లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. Which of the following names belong to the newly launched anti-submarine warfare shallow watercraft vessels of the Indian Navy? INS Kavaratti and INS Kilton, INS Kadmat and INS Arihant, INS Arihant and INS Arigat, INS Malpe and as well as INS Malki. So what was the answer? I hope you know the answer right by now. So the answer is D, correct అండి. INS Malpe and as well as INS Malki is the answer మనకి. INS Malpe and INS Malki are the names of the 4th and 5th anti-submarine warfare shallow watercraft vessels which are launched by the Indian Navy. These vessels each 78 meter long, మనకి ఇదంతా అవసరం లేదు, are a part of series of 8 vessels being constructed at ఎక్కడ మనకి కొచ్చిన్ షిప్ యార్డ్లో మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. సో ప్రతి వెజల్కి కూడా మనకి అంటే ప్రతి షిప్కి కూడా మనం ఏంటి అని అంటే కనుక we will be equipped with the lightweight torpedoes, ASW రాకెట్స్, మైన్స్ అండ్ స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్. సో వీటిలన్నిటినీ కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క వెజల్స్కి ఎక్విప్ అయితే చేస్తామన్నమాట. క్లియర్ అండి? లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. These vessels are recently in the news because they were launched at Cochin Shipyard, marking significant progress in the Indian Navy's efforts to strengthen its anti-submarine capabilities. Yes, let us move forward to that of the next one. India UAE inked the pact for the civil nuclear cooperation. So this is something another important thing అండి మనకి. ఇదేంటి అని అంటే కనుక UAE క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి రీసెంట్గా ఆల్ నహయన్ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి విచ్ ఇస్ UAE's క్యాపిటల్ అబుదాబి, ఆల్ నహయన్ అయితే మనకి రీసెంట్గా మన యొక్క కంట్రీకి అయితే కనుక
2-day విజిట్కి అయితే వచ్చారు అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. దాని కంటిన్యూషన్ ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ ఒక సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్కి సంబంధించినటువంటి ప్యాక్ట్ని చేసుకున్నారు. సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్కి సంబంధించినటువంటి ప్యాక్ట్ని అయితే కనుక మనకి చేసుకోవడం అయితే జరిగిందండి. సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ ప్యాక్ట్ అయితే కనుక మనకి చేసుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క కోఆపరేషన్ ప్యాక్ట్ మనకి ఎవరెవరు అంటే కనుక మన ఇండియా నుంచి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ, ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ ఈఎన్ఈసి, వీళ్ళిద్దరూ కలిపి మనకి ఏంటి అని అంటే కనుక సివిల్ న్యూక్లియర్ ఇదిని మనకి ప్రమోట్ చేయడానికి చేసుకున్నారనమాట ఈ పర్టికులర్ ప్యాక్ట్ అనేటువంటి దాన్ని. అండ్ అలాగే దెర్ ఈజ్ సంథింగ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో, దట్ ఈస్ నోన్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని చెప్పేసి మనకి చెప్తారు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తారు. ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనేటువంటిది మనకి ఎప్పుడు ఫార్మ్ అయింది అని అంటే కనుక 1974లో మనకి ఫార్మ్ అయిందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే కనుక దీంట్లో అరౌండ్ 48 మెంబర్ నేషన్స్ అయితే కనుక మనకు ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా దీంట్లో మెంబర్ అయితే కాదు. ఈ పాయింట్స్ మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. చాలా సింపుల్ పాయింట్స్, చాలా చిన్న చిన్న పాయింట్స్ మనకి. ఎందుకంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఈజ్ బేసికల్లీ ఎవరెవరి దగ్గర అయితే న్యూక్లియర్ టెక్నాలజీ ఉంటుందో, ఎవరెవరి దగ్గర అయితే ఈ న్యూక్లియర్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ ఉంటాయో, వాళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయారు. ఎప్పుడు 1974లో ఫామ్ అయ్యారు. ఎందుకు 1974లోనే? ఎందుకంటే 1974లో మన యొక్క కంట్రీ న్యూక్లియర్ టెస్ట్స్ని క్యారీ అవుట్ చేసామండి. న్యూక్లియర్ టెస్ట్స్ని మనం అయితే క్యారీ అవుట్ చేసాము. ఈ విధంగా మనం ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఇలా ప్రతి దేశానికి ఇచ్చేసినట్లయితే కనుక ఇండియా ఏ విధంగా అయితే న్యూక్లియర్ టెస్ట్స్ చేసిందో అదే విధంగా రేపన్న రోజున మరొక కంట్రీస్ కూడా అయితే చేస్తాయి. అండ్ అలాగనే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అది ప్రపంచానికే మనకి ఏంటి అని అంటే కనుక అది హార్మ్ఫుల్, అది హానికరం అని చెప్పి ఏం చేశారు అని అంటే కనుక వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయారు. ఆ గ్రూప్ పేరే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఆ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎప్పుడు ఫార్మ్ అయిందంటే 1974లో ఫార్మ్ అయింది. ఎంతమంది మెంబర్ కంట్రీస్ అంటే 48 మెంబర్ కంట్రీస్. దీంట్లో ఇండియా మెంబర్ అవునా కాదా అంటే ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్జీ. ఈ పాయింట్స్ తెలిస్తే చాలండి. అండ్ అలాగే క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి రీసెంట్గా మనకి ఇండియాకి అయితే విజిట్ చేశారు. ఆల్ నహయన్ ఈజ్ పర్సన్ నేమ్ అండి, ఇంకా పూర్తి పేరు ఉంటుంది ఆల్ నహయన్ అనమాట. అండ్ అలాగే 2-day విజిట్కి అయితే కనుక వచ్చారు. సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అయితే కనుక మనకి రీసెంట్గా సైన్ చేసుకున్నారు. NPCIL ప్లస్ ENEC వాళ్ళు కలిపి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ని అయితే కనుక మనకి సైన్ చేసుకోవడం జరిగింది. బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ ఏ క్వశ్చన్. With which country did India recently sign a pact for civil nuclear cooperation? A. United Arab Emirates, B. Saudi Arabia, C. Qatar, and as well as D. Oman. What was the answer, Andy? So the answer is United Arab Emirates. UAE is the answer. As simple as that. Okay, United Arab Emirates. India recently signed a memorandum of understanding with the United Arab Emirates for civil nuclear cooperation. This agreement was established between the Nuclear Power Corporation of India Limited (NPCIL) and as well as the Emirates Nuclear Energy Corporation (ENEC). So వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ప్యాకెట్ అయితే కనుక సైన్ చేసుకున్నారు. క్లియర్, రైట్? నౌ లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. దిస్ MOU was signed during the visit of, ఇదిగోండి పూర్తి పేరు వచ్చేసి షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయేద్ ఆల్ నహయన్, who is the Crown Prince of Abu Dhabi, to New Delhi. This agreement is part of a broader discussion on nuclear cooperation between India and UAE which began in 2015. Yes, let's move forward to that of the next one. At
బ్రిక్స్ సమ్మిట్ ఇన్ రష్యా, దోవల్ మే మీట్ ద చైనీస్ మినిస్టర్ వాంగ్ యీ అని చెప్పేసి మనకైతే కనుక ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఇదంతా కూడా మనకి దేని గురించి అని అంటే కనుక బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఇది. బ్రిక్స్ సమ్మిట్, బ్రిక్స్ అంటాం అన్నమాట. సో ఓకే, బ్రిక్స్ సమ్మిట్ 2024 సమ్మిట్ మనకి ఏంటి అని అంటే కనుక రష్యాలో అయితే జరగబోతోంది. రష్యా ఈజ్ హోస్టింగ్ ద బ్రిక్స్ సమ్మిట్ 2024. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ బ్రిక్స్లో మనకి 5 మెంబర్ కంట్రీస్ అయితే కనుక ఉంటారు. ఇన్ బ్రిక్స్ వీ హ్యావ్ 5 మెంబర్ కంట్రీస్. సో దట్ ఈజ్ బ్రెజిల్, నెక్స్ట్ వన్ వచ్చేసి రష్యా, then followed by that of India, and then we have China, and then we have South Africa. సో ఈ 5 దేశాలు కూడా మనకి ఏంటి అని అంటే కనుక బ్రిక్స్లో మెంబర్ నేషన్స్. అయితే రీసెంట్గా బ్రిక్స్ ఎక్స్పాండ్ అయ్యింది, ఇంకొక 6 న్యూ మెంబర్స్ అయితే కనుక బ్రిక్స్లో జాయిన్ అయ్యారు. ఇంకొక 6 న్యూ మెంబర్స్ మనకి బ్రిక్స్లో అయితే కనుక జాయిన్ అయ్యారండి. మస్ట్ అండ్ షుడ్గా మనకి ఏంటంటే తెలియాలి ఎవరెవరు అని అంటే కనుక సౌదీ అరేబియా అండ్ ఇట్స్ బిగ్గెస్ట్ ఎనిమీ దట్ ఈజ్ ఇరాన్. సో ఓకేనా, సౌదీ అరేబియా జాయిన్ అయింది, నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ జాయిన్ అయింది, ఫాలోడ్ బై దట్ ఆఫ్ ఈజిప్ట్. ఓకే, దెన్ వీ హ్యావ్ ఇక్కడ రాస్తున్నాను ఇంకా ఈజిప్ట్ అండ్ స్టిల్ కంటిన్యూడ్ ఇక్కడ మనకి. సో ఈజిప్ట్ అండ్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ ఎథియోపియా. ఈజిప్ట్ అండ్ ఎథియోపియా వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఆఫ్రికన్ కంట్రీస్. దెన్ వీ హ్యావ్ ద లాటిన్ అమెరికన్ కంట్రీ అర్జెంటీనా. సో దెన్ వీ హ్యావ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అంటాం అనమాట. సో టోటల్ ఎంతమంది మనకి, సో బ్రిక్స్లో మనకి టోటల్ 11 మెంబర్ నేషన్స్ అయితే ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి బ్రిక్స్లో మొత్తము? సో దట్ ఆర్ టోటల్ 11 మెంబర్స్ అయితే కనుక ఉన్నారనమాట మనకి. సో ఓకేనా, సో ఒరిజినల్గా ఎంతమంది? ఒరిజినల్లీ 5 మెంబర్స్. ఎవరెవరమ్మా? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే సౌత్ ఆఫ్రికా తర్వాత జాయిన్ అయింది, ఒరిజినల్లీ బ్రిక్ కంట్రీసే ఉన్నాయని. ఆ తర్వాత 6 న్యూ మెంబర్స్ అయితే రీసెంట్లీ మనకి జాయిన్ అయ్యారు. ఎవరెవరు? సౌదీ అరేబియా, ఇరాన్, ఈజిప్ట్, ఎథియోపియా, అర్జెంటీనా అండ్ యాజ్ వెల్ యాజ్ UAE. ఇన్ టోటల్ 11 మెంబర్స్ అనమాట. బ్రిక్స్లో, ఎక్స్టెండెడ్ బ్రిక్స్లో ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ హౌ మెనీ మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ బ్రిక్స్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. బ్రిక్స్ 2024 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంట అంటుంటారు. ఇలా ఏదైనా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూవింగ్ ఫార్వర్డ్, ఏ క్వశ్చన్ ఆన్ దిస్. The BRICS summit where National Security Advisor Ajit Doval may meet. So the Chinese Minister Wang Yi will be held in which country? Russia, China, India, South Africa. So the answer is A, రష్యాలో అయితే మనకి సమ్మిట్ అయితే జరగబోతోంది. అక్కడ మన యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మనకి చైనా యొక్క మినిస్టర్ వాంగ్ యీని అయితే కనుక కలిసేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారండి. ద బ్రిక్స్ సమ్మిట్ విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్ ఈజ్ సెట్ టు టేక్ ప్లేస్ ఇన్ రష్యా విచ్ ఇస్ స్పెసిఫికల్లీ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ విల్ బి అటెండింగ్ దిస్ 3-day మీటింగ్ ఆఫ్ ద బ్రిక్స్ అండ్ బ్రిక్స్ ప్లస్ హై లెవెల్ సెక్యూరిటీ అఫీషియల్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ మీట్స్ క్సీ పుషెస్ ఫర్ ద ఫెయిర్ ట్రేడ్ ఆర్డర్ ఆన్ ద చైనా ట్రిప్ అని చెప్పి మనకు ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది మనకి ఏంటంటే కనుక సో స్పెయిన్ దేశం మనం తీసుకుంటే కనుక సో స్పెయిన్ యొక్క కంట్రీ మనం యూరోపియన్ కంట్రీ అండి స్పెయిన్ అనేటువంటిది. స్పెయిన్ యొక్క క్యాపిటల్ మనం చూసినట్లయితే కనుక Madrid is the capital of Spain and the Prime Minister of Spain వచ్చేసి మనకి Pedro Sanchez. ఓకే, పెడ్రో సాంచెజ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద స్పెయిన్ అండి మనకి. అండ్ నౌ ఇప్పుడు ఈ యొక్క స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పెడ్రో సాంచెజ్, నౌ హీ ఈజ్ విజిటింగ్ చైనా. సో చైనాని అయితే కనుక మనకి విజిట్ చేస్తున్నారు. వేర్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా ఈజ్ బీజింగ్ కదా, వేర్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా ఈజ్ బీజింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనా వచ్చేసి మనకి క్సీ జిన్పింగ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే చైనా యొక్క ప్రెసిడెంట్. సో నౌ ఇప్పుడు స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ పెడ్రో సాంచెజ్ ఎవరైతే ఉన్నారో సో చైనా అయితే వెళ్తున్నారు. సో చైనా అయితే విజిట్ చేస్తున్నారు. హూజ్ క్యాపిటల్ ఈజ్ బీజింగ్ అండ్ ద ప్రెసిడెంట్ ఈజ్ క్సీ జిన్పింగ్. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక
ఈ యొక్క టారిఫ్ బ్యారియర్స్ ఫెయిర్ ట్రేడ్ ఉండే విధంగా మనం ఏంటి అని అంటే కనుక చూడాలి అని చెప్పేసి అయితే కనుక ఎన్ష్యూర్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే చైనా కూడా ఏంటి అని అంటే కనుక స్పెయిన్లో చైనీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా వాటన్నిటికీ కూడా సో నాన్ డిస్క్రిమినేటరీ, సెక్యూర్, జస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫెయిర్ ఆపరేటింగ్ అనేటువంటివి ఉండాలి చైనాలో, స్పెయిన్లో కూడా అని చెప్పి చైనా అయితే చెప్తోందండి. ఇన్ దిస్ ఆర్టికల్ లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. హూ ఈజ్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్పెయిన్? ఏ. Angela Merkel, B. Pedro Sanchez, C. Emmanuel Macron, and D. Boris Johnson. So the answer is పెడ్రో సాంచెజ్ అండి. పెడ్రో సాంచెజ్. నాకు తెలిసి మిగతా నేమ్స్ అన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంటాయి. Angela Merkel వచ్చేసి మనకి జర్మనీ, దెన్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చేసి మనకి ఫ్రాన్స్. ఎస్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Pedro Sanchez is the current Prime Minister of the Spain. He took office in June 2018 and leads the Spanish Socialist Workers Party. So he has been actively involved in international diplomacy, as seen in the recent visit to China to meet with China's President Xi Jinping. So the focus of their discussions include fair trade, climate change, and as well as the global cooperation. Pedro Sanchez is in the news due to the recent visit to China, where he advocated for a fair trade order amid the ongoing trade tensions between China and as well as European Union. Let's move forward to the next one. GOM to decide on tax on health లైఫ్ కవర్స్ సూన్ అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్లో ఏంటి అని అంటే పరిస్థితి, జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయనుకోండి, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కడుతుంటారు కదా, వాటి మీద ఏంటి అని అంటే కనుక 18% జిఎస్టీ అయితే లేవీ చేస్తున్నారనమాట. హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీదన మనకి ఏంటి అని అంటే పాలసీస్ మీదన మనకి 18% జిఎస్టీ అయితే లేవీ అయితే చేస్తున్నారు. అయితే దీన్ని తగ్గించమని చెప్పేసి ఏంటి అని అంటే కనుక సో చాలా డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద ఇది నుంచి మనకి ఏంటి అని అంటే కనుక డిమాండ్స్ అనేటువంటివి రైజ్ అవుతున్నాయి. దీని గురించి GOM అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. సో GOM అంటే ఏంటమ్మా, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కన్స్టిట్యూట్ అయితే చేస్తున్నారు. చేసి వీళ్ళకి ఒక 50-day డెడ్లైన్ అయితే కనుక ఇచ్చి వీళ్ళని ఈ యొక్క ఇష్యూ మీద రివ్యూ చేయమని చెప్తున్నారనమాట. సో GOM అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని అర్థం. GOM సో GOMని కన్స్టిట్యూట్ చేసి వీళ్ళని ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ ఇష్యూ మీదన రివ్యూ చేయండి, రిగరస్ రివ్యూ చేసి మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయండి. అంటే ఈ యొక్క GST ఆన్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ల మీద ఉన్నటువంటి 18%ని తగ్గించి 12% ఆర్ 5% చేయాలా, ఆర్ లేకపోతే ఆల్ టుగెదర్ కంప్లీట్లీ స్క్రాప్ చేసేయాలా. ఒకవేళ స్క్రాప్ చేసేయాలి అని అంటే కనుక ఎవరెవరికి స్క్రాప్ చేయాలి, వాట్ అబౌట్ గ్రూప్ ఇన్సూరెన్స్, సో గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక దాని పరిస్థితి ఏంటి అని ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా చూడమని చెప్పి మనకి ఈ యొక్క GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కన్స్టిట్యూట్ చేశారు. అండ్ అలాగే సో మనం వాడేటువంటి కార్ సీట్ కవర్స్ ఉంటాయి కదండి, సీట్ కవర్స్కి సంబంధించి కూడా ఏంటి అని అంటే కనుక ఇప్పుడు కొంచెం అవి ప్రైజ్ అవ్వబోతున్నాయి మనకి. ఎందుకంటే 18% నుంచి 28%కి మనకి దీని మీద GSTని అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే 3 క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్కి మాత్రం మనకి ఏంటి అని అంటే 3 క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ ఓకే. సో 3 క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్కి వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఏం చేశారు అని అంటే ఇప్పటిదాకా 12% ఉన్నది మనకి ఏం చేశారు అని అంటే దాన్ని 5%కి రెడ్యూస్ అయితే చేశారండి. ఇక్కడ చూడండి వాటి పేర్లు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో దట్ ఈస్ వాట్ ఈస్ ట్రస్టూజుమాబ్ డెరెక్సటకన్, నెక్స్ట్ వచ్చేసి ఆసిమెరిటనిబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దుర్వాలుమాబ్. సో 3 ఇంపార్టెంట్ డ్రగ్స్ అండి ఇవి 3 కూడా మనకి ఏంటంటే క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ని క్యూర్ చేస్తాయి అన్నమాట ఈ డిసీజెస్, ఈ డ్రగ్స్ ఓకే.
వీటి మీదన మనకి జిఎస్టీ అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గించారు, 12% నుంచి 5%కి మనకి తగ్గించారు. అండ్ అలాగనే మన కార్ సీట్ కవర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క జిఎస్టీని 18% నుంచి 28%కి పెంచారు. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్కి మనం పాలసీస్కి మనం కట్టేటువంటి ప్రీమియం మీదన 18% అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ 18%కి సంబంధించి ఏంటి అని అంటే కనుక సో చాలా డిమాండ్స్ రావటం మూలాన ఇప్పుడు వీటిల్ని మనం ఏంటి అని అంటే కనుక రెగ్యులేట్ చేయాలి, రేషనలైజ్ చేయాలి అని చెప్పేసి అయితే కనుక చూస్తున్నారు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక రేషనలైజ్ చేయడానికి చూస్తున్నారండి. దాని గురించి జీఓఎంని కాన్స్టిట్యూట్ చేశారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని. జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ దిస్ జిఎస్టీ కౌన్సిల్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ట్రస్టూజుమాబ్ డెరక్సటెకన్, osimertinib and durvalumab are associated with the treatment of which of the following conditions? A. Diabetes, B. Hypertension, C. Osteoporosis, and as well as D. Cancer. What was the answer andi? So the answer is D. Cancer anamata. Cancer ki sambandhinchinaటువంటి drugs ఈ మూడు కూడాను ఏవేంటి? ట్రస్టూజుమాబ్ డెరక్సటెకన్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే osimertinib, then we have durvalumab. These three are associated with that of the treatment of cancer. So okay, these three are associated with the treatment of cancer. ఈ క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్కి ఎంత పర్సెంట్ నుంచి ఎంత పర్సెంట్ తగ్గించారు? 12% నుంచి 5%కి తగ్గించారు. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. లెట్స్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. Trastuzumab deruxtecan, osimertinib and durvalumab are all drugs associated with the treatment of various types of cancer. So various types of cancer ki sambandhinchinaటువంటివి మనకి ఈ ఇంపార్టెంట్ దీస్ థింగ్స్. These cancer drugs were in the news because GST Council recently approved a reduction in the GST rate on 3 cancer drugs. సో ఏవేంటి అనేటువంటి మెన్షన్ చేశాము, ఫ్రమ్ 12% to 5%. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ ఎఫర్ట్ బై ద గవర్నమెంట్ టు మేక్ ఎసెన్షియల్ ఆల్ ద లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ మోర్ అఫోర్డబుల్. సో దిస్ అడిషనల్లీ ద కౌన్సిల్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ రేషనలైజింగ్ ద జిఎస్టీ రేట్ అక్రాస్ ద వెరైటీ ఆఫ్ సెక్టార్స్ కూడా. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. CDS General Chauhan releases something called as Doctrine for Amphibious Operations అనేటువంటి దాన్ని ఒక దాన్ని అయితే కనుక మనకి ఒక డాక్యుమెంట్ని పబ్లిష్ చేశారండి రీసెంట్లీ. దీన్ని ఈ యొక్క డాక్యుమెంట్ని అయితే కనుక రిలీజ్ చేశారు. CDS అంటే అర్థం ఏంటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని అర్థం మనకి. ఈ యొక్క CDS వచ్చేసి మనకి ఎవరు, మనకి అనిల్ చౌహాన్. ఈవెన్ దిస్ కెన్ బి ఎ డైరెక్ట్ క్వశ్చన్, ఇలా అడిగే అవకాశాలు ఉంటాయి మనకి. అనిల్ చౌహాన్ ఈజ్ ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. దెన్ ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేశారు. ఏంటమ్మది? డాక్ట్రైన్ ఫర్ యాంఫీబియస్ ఆపరేషన్స్. యాంఫీబియస్ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటంటే అర్థం, ఇట్ ఈస్ బేసికల్లీ ఇన్వాల్వింగ్ ద ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ ఫోర్సెస్. సో ఓకే, వెన్ ఎవర్ ఎనీ ఆపరేషన్ క్యారీ అవుట్ చేసేటప్పుడు ఇన్వాల్వింగ్ ద ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ ఫోర్సెస్ని కూడా మనం ఏంటి అంటే కనుక ఉపయోగించుకుని మనం ఏంటంటే కనుక ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయాలి. బీట్ ఏ వార్ ఆర్ బీట్ ఇన్ ద పీస్ టైమ్స్లో ఏంటి మనకి, పీస్ టైమ్స్లో ఎనీ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ప్రొవైడ్ చేయటము, లేకపోతే కనుక ఎనీ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ ప్రొవైడ్ చేయటము, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అండ్ అలాగనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆర్మీ, నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్, ఇవి మనకి దే కెనాట్ వర్క్ ఇన్ ఐసోలేషన్. సో దే హ్యావ్ టు వర్క్ ఇన్ టుగెదర్ ఇన్ ఏ కోఆర్డినేటెడ్ వేలో మనకి ఏంటంటే ఇవి వర్క్ అవ్వాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో దెన్ లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డాక్ట్రైన్ recently released to guide the amphibious operations? Maritime Defense Doctrine, Joint Naval Operations Doctrine, Joint Doctrine for Amphibious Operations, Integrated Command Doctrine. So the answer is C, Joint Doctrine for the Amphibious Operations is the answer మనకి.
The Joint Doctrine for Amphibious Operations provides a framework for armed forces to conduct the amphibious military actions. It emphasizes jointness and integration among various branches of armed forces, enabling them to work cohesively during the complex military operations, especially in the Indian as well as ocean region. That includes land, sea and as well as the air forces. So these are the important points అండి. ఎందుకు రీసెంట్గా రిలీజ్ న్యూస్లో ఉంది? బికాస్ ద డాక్ట్రైన్ వాజ్ రిలీజ్డ్ బై ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ డ్యూరింగ్ ఏ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ మీటింగ్. సో చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ మీటింగ్ అయితే కనుక జరిగింది రీసెంట్గా. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ మీటింగ్ ఆఫ్టర్ దట్ దిస్ డాక్ట్రైన్ వాజ్ రిలీజ్డ్. ఇట్ ఈస్ బేసికలీ ఏ కీ గైడ్ టు కమాండర్స్ ఇన్ హ్యాండ్లింగ్ ద amphibious operations and highlights the importance of joint collaboration among the armed forces for effective military action in today's strategic environment. This doctrine follows the release of another joint doctrine that is earlier in the year. Yes, these are the important things. And now let's move to the next one. Goyal asks the ACMA to eye the $100 billion exports. గోయల్ అంటే మనకి పీయూష్ గోయల్ అండి. పీయూష్ గోయల్ మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఆయన రీసెంట్గా ఏంటి అని అంటే కనుక ఆటోమోటివ్ సెక్టర్ ఆర్ ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే ఉందో, ఆటో కాంపోనెంట్ సెక్టర్ ఏదైతే ఉందో, ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ కూడా మనకి చెప్పేటువంటిది ఏంటి అని అంటే రీసెంట్గా ఒక సమిట్ అయితే జరిగిందనమాట. ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. ఏంటమ్మా? ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అనేటువంటి మీటింగ్ అయితే రీసెంట్గా మనకి జరిగింది. ఈ మీటింగ్ మనకి ఏంటంటే న్యూఢిల్లీలో అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 2023లో మనకి ఆటోమోటివ్ ఎక్స్పోర్ట్స్ మనం తీసుకున్నట్లయితే $20.1 బిలియన్ ఉన్నాయి. $20.1 బిలియన్ అయితే ఉన్నాయి. ఇది ఎప్పుడు మనకి 2023లో. సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక $100 బిలియన్ అయితే అచీవ్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో బై ద ఇయర్ 2030. So because automotive sector or automobile manufacturing sector has the very huge growth potential and as well as the demand. So therefore we can set the target of about $100 billion exports by the year 2030. As of now they are doing 1/5 of it, that is $20.1 billion అండి. Based on this, let's see a question. By which year has Union Minister Piyush Goyal asked that Indian auto component manufacturing sector to achieve the target of $100 billion in exports by 2025, 2026, 2028 and 2030? So the answer is D, 2030 అండి. 2030 నాటికి మీరు ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టార్లో $100 బిలియన్ టార్గెట్ని అయితే కనుక అచీవ్ చేయమని అయితే చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అ టార్గెట్ దట్ హ్యావ్ బీన్ కెప్ట్ ఫర్ దెమ్. Yes, then Union Minister for Commerce and Industry Minister has urged the Indian auto component manufacturing sector to set a target of achieving $100 billion in exports by the year 2030. This is a significant increase from the current export value of around $20.1 billion in 2023. The goal is to make the sector one of the largest job creators in the country as well as position India as a leader in the automotive industry. Yes అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకు న్యూస్లో ఉంది? బికాస్ ఇట్ వాజ్ రీసెంట్లీ ఒక సమ్మిట్ మీటింగ్ అయితే కనుక జరిగింది. సో విత్ దట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు కవర్. ఒక్కసారి రివైజ్ చేసేద్దాము. అయితే $100 బిలియన్ ఎక్స్పోర్ట్ బై ద ఇయర్ 2030 అచీవ్ చేయాలి అని అయితే కనుక చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డాక్ట్రైన్ ఫర్ యాంఫీబియస్ ఆపరేషన్స్ అనేటువంటి దాన్ని CDS మనకి అనిల్ చౌహాన్ అయితే మనకి రీసెంట్గా అయితే కనుక రిలీజ్ చేశారండి డాక్యుమెంట్ని. దెన్ అట్ ద సేమ్ టైమ్ 3 క్యాన్సర్ డ్రగ్స్, దట్ ఈస్ ట్రస్టూజుమాబ్ డెరక్సిటెకన్, నెక్స్ట్ వచ్చేసి ఒసిమెరిటనిబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దుర్వాలుమాబ్. ఈ మూడిటికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక 12% నుంచి 5%కి మనకైతే కనుక రెడ్యూస్ చేశారు. ఇవి మనకి క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ ఇవి. ఓకే, దెన్ అలాగే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్కి సంబంధించి ఏంటంటే 18% అయితే ఛార్జ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక GOMని కూడా మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేశారు. సో GST కౌన్సిల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మన యొక్క స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్
పెడ్రో శాంచెజ్ రీసెంట్గా మనకి చైనా అయితే విజిట్ చేసి మన మధ్య ఫెయిర్ ట్రేడ్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. సో ఓకే, సో మనకి లైక్ దీని క్యాపిటల్ వచ్చేసి స్పెయిన్ ఈజ్ ఎ యూరోపియన్ కంట్రీ. స్పెయిన్ క్యాపిటల్ వచ్చేసి మనకి మాడ్రిడ్ అండి. అండ్ చైనా క్యాపిటల్ వచ్చేసి బీజింగ్, ప్రెసిడెంట్ వచ్చేసి క్సీ జిన్పింగ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సిమిలర్లీ బ్రిక్స్ సమ్మిట్ 2024లో మనకి ఏంటి అని అంటే కనుక చైనాలో అయితే రష్యాలో మనకైతే కనుక జరగబోతోందండి సమ్మిట్. సో టోటల్ మనకి ఏంటంటే 11 మెంబర్ కంట్రీస్ అయితే ఉన్నారు. ఒరిజినల్ 5 మెంబర్ కంట్రీస్ ఎవరో చెప్పాను. నెక్స్ట్ జాయిన్ అయ్యారు 6 మెంబర్స్ ఎవరు జాయిన్ అయ్యారో కూడా మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో బ్రిక్స్ సమిట్లో మనకి 11 మెంబర్ కంట్రీస్ ఉంటారండి. సో ఫాలోడ్ బై దట్ మనకి ఏంటి అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్కి సంబంధించి అగ్రిమెంట్ అయితే కనుక చేసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద న్యూ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ అయితే కనుక రీసెంట్గా కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు అయితే కనుక లాంచ్ చేశారు. సో ఫాలోడ్ బై దట్ ఇండియా మనకి వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్స్లో మనము 20 మెడల్స్ అయితే కనుక సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫైనల్లీ మనకి నీరజ్ చోప్రా దీనికి సంబంధించి ఏంటంటే పారాలింపిక్స్కి మనం 29 మెడల్స్ అయితే కనుక సెక్యూర్ చేసామండి. ఎస్ ఫ్రెండ్స్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ దట్ యూ మస్ట్ షుడ్ నో అబౌట్. ఓకే, దెన్ ఫాలోడ్ బై దాట్ మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక సో దెన్ ఫైనల్లీ యూ కెన్ కమ్ టు ద కన్క్లూజన్ ఏంటి అని అంటే కనుక టుడేస్ క్వశ్చన్. ఓకే, టుడేస్ క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్జి లో ఇండియా మెంబరా కాదా? జస్ట్ ప్లీజ్ మెన్షన్ ఎస్ ఆర్ నో. సో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ కమెంట్ ఇఫ్ యూ రియల్లీ లైక్ ద వీడియో. ఓకే, ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇన్ కేస్ ఎవరైతే కనుక గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు లైక్ ఏపీపీఎస్సి, మన దగ్గర మన ఛానల్లో మనకి డెడికేటెడ్ కోర్సెస్ ఉన్నాయండి. మన పర్టికులర్ యాప్లో మనకి ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కనుక వస్తాయి. గ్రూప్ 1 మనం 25,000 ఛార్జ్ చేస్తున్నాము. గ్రూప్ 2 వచ్చేసి 18,000 ఛార్జ్ చేస్తున్నాము. ఈఎంఐ వచ్చేసి 3,000 పర్ మంత్ అయితే కనుక మనం అయితే కనుక లో కూడా మీరు పే చేసుకోవచ్చు అండి. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్ టు గెట్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ దీస్ కోర్సెస్. అలాగనే మన యొక్క ఎక్స్క్లూజివ్ కోర్సెస్ ఇంకొకటి ఏంటి అని అంటే కనుక సో ద బ్యాంకింగ్ ఆస్పిరెన్సీ ఫియర్ బ్యాంకింగ్ ఇన్ఫినిటీ అని చెప్పేసి డెడికేటెడ్ కోర్స్ ఉంది. ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ వచ్చేసి మనకి 5,000 ఛార్జ్ చేస్తున్నాము. ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 6,000 ఛార్జ్ చేస్తున్నాము. దెన్ సుప్రీం కాంబో, ఇఫ్ యూ హావ్ టు టేక్ సుప్రీం కాంబో వేర్ యూ గెట్ ఆల్ ద అబౌవ్ కోర్సెస్, సో విల్ బీ గెటింగ్ 10,000 అండి. 10,000కి మీకు ఏంటి అని అంటే కనుక మొత్తం పైన మెన్షన్ చేసిన కోర్సెస్ అన్నీ కూడా మీకు అయితే వస్తాయి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈవెన్ యూ కెన్ పే అట్ ఈఎంఐ 1,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ద మోస్ట్ సో ఫీజబుల్ ఆప్షన్స్ మనం అయితే కనుక ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే వెబ్సైట్ని విజిట్ చేయండి. Okay, whatever your doubts, please inquire them, solve them, and then you can join any of the courses that you want to enrich your preparation. Yes friends, that's it for today. Let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye, take care and good night.